2029 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈసారి అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాపై కసరత్తు చేస్తోంది. ఇదే టైంలో కీలక ప్రతిపాదన చేసింది ప్రధాని ఆర్థిక సలహా మండలి. అసలేంటా ప్రతిపాదన? ఎవరికి ఎంత ప్రయోజనం? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరగనున్నాయి? దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి అత్యంత కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నియోజకవర్గాల విభజనకు కేవలం జనాభాను మాత్రమే ఏకైక ప్రమాణంగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. జనాభాతో పాటు పట్టణీకరణ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, భాషా వైవిధ్యం వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో లోక్సభ స్థానాలను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కొత్త మోడల్ గనుక అమల్లోకి వస్తే ప్రస్తుతం దేశంలో ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 824కి పెరుగుతుంది. భౌగోళికంగా పెద్దగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను దాదాపు 50% పెంచాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. కొత్త మోడల్ ప్రకారం లోక్సభ స్థానాల్లో 170 నియోజకవర్గాలను విభజించాలని ఆర్థిక సలహా మండలి నివేదిక వెల్లడించింది. 170 నియోజకవర్గాల్లోని 59 స్థానాలను 2 భాగాలుగా, 111 స్థానాలను 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనకు ఇందులో చెక్ పెట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.7% ఉంది. భవిష్యత్తులో సీట్లు పెరిగినా ఇదే శాతాన్ని కొనసాగించేలా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25గా ఉన్న లోక్సభ స్థానాలు 38 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కేరళంలో ఉన్న 20 స్థానాలు 30కు, తమిళనాడులో 39 స్థానాలు 59కు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో 28 నుంచి 42 వరకు, ఉత్తరప్రదేశ్లో 80గా ఉన్న లోక్సభ స్థానాలు 120కి పైగా పెరిగే అవకాశం ఉంది. ఇక బీహార్లో 40 నుంచి 60 వరకు, మహారాష్ట్రలో 48 నుంచి 72 వరకు పెరగవచ్చు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ప్రజా ప్రాతినిధ్యం మెరుగుపడటమే కాకుండా దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం సుమారు 2.3% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2027 జనాభా గణన ఆధారంగా చేపట్టాలని కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎగువ సభలో ఎన్డీఏ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, టీఎంసీలో 2 ఎంపీల రాజీనామాలు బీజేపీకి సానుకూల అంశాలుగా మారాయి. ప్రస్తుతం 141గా ఉన్న ఎన్డీఏ బలానికి ఇండియా కూటమికి దూరంగా ఉన్న డీఎంకే 10 మంది, ఆప్ 3 ఎంపీలు తోడైతే 163 మ్యాజిక్ ఫిగర్ను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. పార్లమెంటులో ఈ లెక్కలు సరిచేసుకుంటున్న తరుణంలోనే ప్రధాని ఆర్థిక సలహా మండలి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశ రాజకీయ పటంలో, ఎన్నికల వ్యూహాల్లో, రాష్ట్రాల ప్రాతినిధ్య సమీకరణల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.